హాయ్ విఆర్ అంటే వ్యూవర్స్, మీరు చూస్తున్న ఫ్లాట్ ఎంవివి సిటీ మధురవాడ వైజాగ్లో చేసిందండి. ఈ క్లయింట్ కూడా మనల్ని సోషల్ మీడియాలో చూసి కాంటాక్ట్ అయ్యారు. సార్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి 2 to 3 టైమ్స్ డిస్కస్ చేశాక వర్క్ ఓకే చేశారు. మన క్లయింట్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసి రిటైర్ అయి ఒక మంచి ఎంవివి గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకున్నారండి. క్లయింట్ అయితే, బాబు మీరు వీడియోస్లో చెప్పినట్టు ఒక సన్ పేరెంట్స్కి గిఫ్ట్ ఇచ్చేలా, ఒక న్యూ కపుల్కి డ్రీమ్ హౌస్లా నాకున్న ఈ ఓపెన్ ఫ్లాట్ని మీరు ఎలా డిజైన్ చేస్తారో మీ ఇష్టం, కానీ నా రిక్వైర్మెంట్స్ మాత్రం ఎగ్జాక్ట్గా ఫాలో అవుతూ డిజైన్ చేయండి అని చెప్పి లామినేట్ విషయంలో కానీ కలర్ కాంబినేషన్ విషయంలో కానీ మాతో చాలా టైం అయితే ట్రావెల్ చేశారండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలివేషన్ సింపుల్గా చేసామండి. చుట్టూ వుడెన్ ప్యానలింగ్ విత్ సేఫ్టీ డోర్, సెంటర్లో ఎస్ఎస్ గ్రిల్ అయితే యూజ్ చేసాం, ఎయిర్ పాసేజ్ అండ్ సేఫ్టీ పర్పస్ కూడా. అలాగే పక్కన ఒక షూ ర్యాక్, బాటంలో డైలీ వేరింగ్ ఓపెన్ బాక్స్, సైడ్కి షూ ఈజీ వేరింగ్ సిట్టింగ్ బాక్స్ అయితే చేసాం. ఇంకా లోపల చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది హాల్ అండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సీలింగ్ చుట్టూ రోప్ అయితే ఇచ్చానండి. సెంటర్లో ఒక శాండ్లర్, 2 ఫ్యాన్స్, అలాగే ప్రొఫైల్ అయితే 4 సైడ్స్ రెక్టాంగిల్ షేప్లో అయితే ఇచ్చాం. మన లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 15 వాట్స్ అయితే యూజ్ చేసామండి. సీలింగ్ మొత్తం ప్లెయినే యూజ్ చేసాం. సీలింగ్ మొత్తం ప్లెయిన్ డిజైనే చేసామండి. ఇంకా మెయిన్ చూసుకుంటే మనకి ఏదైతే ఎంట్రన్స్ ఉంటుందో ఎంట్రన్స్లోన ఈ వినాయకుడు ఇలా డిజైన్ చేసాం ఫ్రెండ్స్. వినాయకుడి చుట్టూ ఏదైతే వేసామో ఇవి బ్రిక్స్ అండి, స్టోన్ వర్క్స్ బ్రిక్స్ అంటారు వీటిని. ఇలా బ్రిక్స్తోనే ఇలా డిజైన్ చేసాం. టోటల్లీ బ్రిక్స్ యూజ్ చేయకుండా మనం ఎప్పుడు యూజ్ చేసిన ప్యాటర్నే ఇలా వుడెన్ థీమ్ అనేది తీసుకున్నామండి. చుట్టూ వుడెన్ బార్డర్ చేసి సెంటర్లో ఇలా వినాయకుడిని అయితే మనం ఇక్కడ డోర్ ఆపోజిట్లో ఇలా ఫిట్టింగ్ చేసాం. దీనికి మనం లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసామండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇది వాల్ డిజైన్ ఇక్కడ మనం ప్లాన్ చేసాం. వాల్ డిజైన్ పక్కనే వెళ్ళే వే ఏదైతే ఉందో ఆ వేని ఇలా డిజైన్ చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. దీన్ని మనం చుట్టూ వాల్ చుట్టూ ఇలా ప్యానలింగ్ తీసుకొని ఇక్కడైతే మనం స్పాట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఇంకా ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ వాల్ అండి. అలాగే ఏదైతే నార్త్ వాల్ ఉందో నార్త్ వాల్ ఇలా టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసాం. మీరు చూస్తున్నారు కదా. దీని విడ్త్ వచ్చేసి 9 feet అండి, హైట్ వచ్చేసి 8 feet. ఇక్కడైతే ఒక ప్రొఫైల్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఐడల్స్ కానీ ఏవైనా పెట్టుకునేలా ఇక్కడ చిన్న బాక్స్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. అలాగే కిందన ఇది చూస్తున్నారు కదా, కిందనైతే స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చాం. ఇక్కడ మనం ఏదైనా స్టోరేజ్ థింగ్స్, హాల్ కాబట్టి ఏదైనా స్టోరేజ్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి ఇక్కడైతే ఒక ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చామండి. ఇంకా ఈ ఏరియా ఏదైతే ఉందో ఊఫర్ పెట్టుకునేలా ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఇచ్చామండి. ఇది ఒక చిన్న స్మాల్ డిజైన్ అయితే ఇచ్చాం ఇలాగా. ఇంకా ఏదైతే ఉందో ఇది టీవీ ప్యానల్ అండి. ఈ ఏరియాని బట్టి మనం ఎలా లేదనుకున్నా ఒక 55 inches టీవీ వరకు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇంకా దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందండి ఇది మొత్తం మనం పీవీసీ ప్యానల్స్ ఏవైతే ఉంటాయో, పీవీసీ ర్యాఫ్టర్స్ కూడా అంటారు వీటిని, ఇవైతే ఇలా డిజైన్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చి లామినేట్ అయితే ఇలా ప్రొవైడ్ చేశానండి. హాఫ్ సెక్షన్ వచ్చి పీవీసీ ర్యాఫ్టర్స్ అయితే యూజ్ చేసాం. ఇంకో హాఫ్ సెక్షన్ ఏదైతే ఉందో పీవీసీ లామినేట్స్ అయితే యూజ్ చేసామండి. ఈ టీవీ యూనిట్ మొత్తం పీవీసీ లామినేట్స్ అయితే యూజ్ చేసామండి. గ్రే, వైట్, ఇది వచ్చి మనకి గ్రానైట్ షేడ్లో పీవీసీ లామినేట్ అండి యూజ్ చేసామండి. ఇంకా వైట్ కలర్ నుంచి ర్యాఫ్టర్స్ అయితే యూజ్ చేసాం. ఇది టోటల్ టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇంకా మీరు హాల్లో సీలింగ్ ఆల్రెడీ చూసారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇలా స్విచ్ బోర్డు ఇలా డిజైన్ చేసామండి. మనకి మీటర్ బాక్స్ ఉంటుంది కదండి, అది బయటకు కనబడకుండా ఉండేలాగా ఇలాగైతే డిజైన్ చేసాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇటువైపు అయితే ఇంకా ఇక్కడ వాల్ పేపర్ అనేది ఇంకా రాలేదు. ఇక్కడ మనకు వాల్ పేపర్ అనేది యాడ్ అవుతుంది. చుట్టూ బార్డర్ థింగ్ అయితే ఇలా అయితే వుడెన్ బార్డర్ తీసుకుని స్పాట్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసాం. దీని బ్యాక్ సైడ్ మనకి ఇంకా వాల్ పేపర్ కానీ వాల్ స్ట్రక్చర్ కానీ ఇంకా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా చూడండి కాదు ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్కి వెళ్ళేవే అండి. మీకు మెయిన్గా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ అండి, చూస్తున్నారు కదా. ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 13x12 అండి. ఓకేనా. వుడెన్, గ్రే, మార్బుల్ కలర్, వైట్ కలర్ ఈ 3 కాంబినేషన్లు అయితే ఈ రూమ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనం స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. ఇది మొత్తం మనకి స్టోరేజ్ పర్పస్ కోసం నియర్లీ 16 inches గ్యాప్లో అయితే ఇది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటువైపు చూపిస్తానండి. ఇక
ఇక్కడ మనం హ్యాంగర్ కోసం ఈ ప్లేస్ అనేది వదిలేసామండి. ఇక్కడ మనం 2 డ్రాస్ అయితే ప్రొవైడ్ చేస్తాం, చూస్తున్నారు కదా. ఇక్కడైతే లాకర్ కోసం ప్రొవైడ్ చేసామండి. ఇంకా టాప్లో వచ్చి లిఫ్టర్ డోర్స్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. ఇవన్నీ లిఫ్టర్ డోర్స్. ఓకేనా, మనం డైరెక్ట్గా టోటల్గా స్లైడింగ్ డోర్స్తో కవర్ చేయకుండా దీన్ని డివైడెడ్ చేసి 2 డోర్ స్లైడింగ్ డోర్ లాగా యూజ్ చేసి ఇక్కడైతే ఒక టాల్ యూనిట్ ఏదైతే ఉందో ఒక చిన్న టాల్ కబోర్డ్ లాగా అయితే ఇది ప్రొవైడ్ చేసాం. ఇంకా నెక్స్ట్ థింగ్ అండి డ్రెస్సింగ్ అండి. ఇక్కడ కాస్మెటిక్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. అలాగే బాటంలో వచ్చేసరికి స్టోరేజ్ అండి. స్టోరేజ్ పర్పస్గా 2 డ్రాస్ అయితే ఇచ్చాం. కింద ఒక డోర్ అయితే ఇచ్చామండి. అలాగే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మన సిట్టింగ్ చైర్ ఉంటుంది కదండి, ఆ చైర్ లోపల పెట్టుకునేలా కింద స్పేస్ అయితే ఏదైతే ఉందో అది ఫ్రీగా వదిలేసాం. ఇంకా టాప్లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ పీవీసీ ప్యానల్స్ అయితే యూజ్ చేసామండి. ఇక్కడ చిన్న టచ్ మిర్రర్ అయితే ఇచ్చాం. ఈ సెన్సార్ అండి. ఓకేనా, ఇంకా ఇది ఫ్రెండ్స్ డ్రెస్సింగ్ యూనిట్. ఇంకా ఒక చిన్న టీవీ యూనిట్ అయితే ప్లాన్ చేసాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒక చిన్న సైజ్ టీవీ ఒక 32 ఇంచెస్ కానీ 43 ఇంచెస్ కానీ ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు. ఫ్యానులు అలాగే కింద ఒక చిన్న ప్లాంక్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకో నెక్స్ట్ థింగ్ అయితే బెడ్ అండి. ఈ బెడ్ వచ్చేసరికి 5x6 ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే మనం బ్రౌన్ కలర్లో క్వశ్చన్ అయితే ఈ టైప్లో డిజైన్ చేసామండి. ఇది మనకి 5x6 అండి. ఇద్దరికైతే ఫుల్గా ఫ్యామిలీ అయినా సరే ఇద్దరికైనా సరే ఇది కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే ఈ బెడ్ ఏదైతే ఉందో ఇది టోటల్ లిఫ్టింగ్ అండి. ఓకేనా, బెడ్ వేయక ముందు కొంచెం హెవీగా ఉంటుందండి. బెడ్ వేసిన తర్వాత మనకు కొంచెం ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఈ బెడ్ సైడ్ చిన్నది ఒక ల్యాంప్ బాక్స్ అయితే ఇక్కడ ఇచ్చాం ఫ్రెండ్స్. దీనికి ఒక డ్రా అయితే ప్రొవైడ్ చేసాం. ఇది ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మిగతా బెడ్రూమ్స్కి వెళ్ళే వే ఏదైతే ఉందో అక్కడ సీలింగ్ అయితే ఇలా ప్రొఫైల్స్తో అయితే డిజైన్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ముందుకు రండి ఫ్రెండ్స్. రండి చిల్డ్రన్ బెడ్రూమ్ మీకు చూపిస్తాను. వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ ఉంది ఇది. ఓకేనా, ఇలాగ వస్తే ఇక్కడ క్లయింట్ మెయిన్ థింగ్ ఏంటంటే బీరువాకి అడిగారండి. బీరువా అడిగితే మాస్టర్ బెడ్రూమ్లో ప్లేస్ లేదండి. సో బీరువా కోసం ఇదైతే కొంచెం డెప్త్ ఏదైతే ఉందో మొత్తం మనం డెప్త్ ముందు తీసుకున్న ఈ కబోర్డ్ వచ్చి మనకు కార్డ్గా కనిపిస్తుంది. అలా కాకుండా ఓన్లీ బీరువా కొంచెం కోసం ఒక 6 ఇంచెస్కి ఇది డెప్త్ బాగా ముందు తీసుకున్నాం. దీని ఇన్సైడ్ అయితే బీరువా అనేది వస్తుందండి. పక్కన డోర్స్ అండి. పైన వచ్చేసరికి 2 లిఫ్టర్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. మీరు చూస్తున్నారు కదా, బ్రౌన్ అండ్ వైట్ గ్రానైట్ షేడ్ థీమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది టోటల్ డ్రెస్సింగ్ ఇలా ప్లాన్ చేసామండి. లోపల ఇన్సైడ్ అయితే మనం స్టోరేజ్ ఇచ్చాం. బయటకి ఏదైతే ఉందో ఒక ప్రొఫైల్ డైర్ మిర్రర్ డోర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసామండి. అలాగే స్టోరేజ్ పర్పస్ కోసం కిందనైతే డ్రా కాస్మెటిక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ పెట్టుకునేలాగా అండి. నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇది పూజ యూనిట్ ఫ్రెండ్స్. పూజ యూనిట్ చాలామంది అంటున్నారు బెడ్రూమ్స్లో పూజ యూనిట్ ఏంటని. మనం మెయిన్గా చూసుకుంటే మన వాస్తు ప్రకారం ఇంట్లో నార్త్ ఈస్ట్లోనే పూజ రూమ్ ఉండాలి కాబట్టి కరెక్ట్గా మేము నార్త్ ఈస్ట్లోనే పూజ రూమ్ అనేది ప్లాన్ చేసామండి. మనకు వచ్చేసరికి ఇక్కడ 2D డిజైన్ కనిపిస్తుంది కదండి. ఓం ఫ్రంట్ వచ్చేసరికి డోర్స్ అయితే ఓం స్వస్తిక్తో ఇలా డిజైన్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇన్సైడ్ మీకు చూపిస్తాను. ఇన్సైడ్ వచ్చేసరికి ఓం డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. టోటల్గా ఇలాగైతే ఓం అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకోటి ఏంటంటే కింద చూస్తున్నట్టుగా ప్రసాదం ప్లాంక్ అయితే ఒకటి ఏమైనా పూజలప్పుడు కానీ ఏమైనా పెట్టుకునేలా ప్రసాదం ప్లాంక్ అయితే ఇచ్చాం. ఇంకా పూజ సామాన్లు పెట్టుకోవడానికి సింగిల్ డ్రా ఒకటి, అలాగే కింద 2 డోర్స్తో అయితే ఒక యూనిట్ పూజ యూనిట్ అయితే ప్లాన్ చేసాం. ఇంకా నెక్స్ట్ మీకు వార్డ్రోబ్ చూపిస్తానండి. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి బేబీ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసామండి. సెంటర్లో ఇలా టీ పట్టీతో డిజైన్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ చూస్తున్నట్టుగా టోటల్ స్టోరేజ్ పర్పసే ఇది ఇలా డిజైన్ అయితే చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే హ్యాంగర్కి అయితే ప్లేస్ ఇచ్చామండి. ఈ ఓపెన్ ప్లేస్ అనేది వదిలేసాం. ఇందులో డ్రా కూడా ఇచ్చామండి.
పైన వచ్చేసరికి 2 లిఫ్టర్ డోర్స్ అండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐరన్ చేసుకునే విధంగా ఐరన్ చేసుకోవడానికి చిన్న ఒక ఐరన్ టేబుల్ టైప్లో డిజైన్ చేశానండి. ఈ లివర్ ఉంటుందండి, ఇక్కడ లివర్ ఇలా టచ్ చేస్తే ఇలా మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాట్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇటో పిల్లర్ మనకు వచ్చిందండి. సెంటర్లో ఈ 4 ఇంచ్ వాల్ ఏదైతే ఉందో అది కొంచెం లోపలికి ఉంది. దాన్ని మనం ఇలా వుడెన్ బార్డర్తో చుట్టూ డిజైన్ చేసాం. ఇంకా దీని లోపల మనకు వాల్ పేపర్ కానీ ఇంకా పీవీసీ ప్యానల్స్ కానీ యాడ్ అవుతాయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు చూస్తున్నట్టుగా దీని పక్కనే మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్లాన్ చేసాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఫ్రంట్ సైడ్ మనకు మిర్రరు, అలాగే దీని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మన స్టోరేజ్ కూడా ఇందులో యాడ్ చేసాం. ఇంకా బాటంలో ఒక సింగిల్ డ్రా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బాల్కనీ చూపిస్తాను. బాల్కనీలో రిలాక్స్ అవ్వడానికి బాటంలో స్టోరేజ్, టాప్లో మనకి క్వశ్చన్ అనేది యాడ్ చేసాం. ఇంకా మన బ్యాక్ రెస్ట్ వాల్ మొత్తం పీవీసీ ప్యానల్స్ అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్. బాటంలో కూడా స్టోరేజ్ బాక్స్కి 2 డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు డైనింగ్ చూపిస్తాను. మీరు చూస్తున్నది టోటల్ కిచెన్ ఏరియా అండి. దాన్ని మనం డివైడ్ చేసి ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాగా క్రియేట్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి క్రోకరీ అండ్ వాష్ బేసిన్ యూనిట్ అండి కంబైన్డ్గా ప్లాన్ చేసాం. ఇక్కడ వాష్ బేసిన్ యూనిట్లో వచ్చేసరికి టచ్ మిర్రర్, బౌల్ అండ్ ట్యాప్ అండి. బాటం వచ్చేసరికి స్టోరేజ్ బాక్స్ విత్ ఓపెనబుల్ డోర్స్. మిడిల్లో అయితే టైల్స్ అయితే యూజ్ చేసాం. అలానే మిడిల్ టాప్లో డైనింగ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి బాక్స్ విత్ బ్లాక్ ప్రొఫైల్ డోర్స్ అండి. ఇంకా ఓవర్ హెడ్ యూనిట్ కూడా ఇక్కడ ప్లాన్ చేసాం. నెక్స్ట్ వచ్చి కిచెన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కిచెన్ మొత్తం హ్యాండ్మేడే చేయడం జరిగిందండి. గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఎక్రైలిక్ అయితే యూజ్ చేసి చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కాఫీ టేబుల్ ఫ్రెండ్స్. కాఫీ టేబుల్ టాప్లో గ్రానైట్ అయితే యూజ్ చేసాం. బాటంలో లోవర్స్ యూజ్ చేసి లైటింగ్ అయితే ప్రొవైడ్ చేసామండి. సైడ్లో ఒక బాక్స్ చేసి బ్లాక్ ప్రొఫైల్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇంకా ఓవర్ యూనిట్ మొత్తం లిఫ్టెడ్ డోర్స్ అండి. మిడిల్ యూనిట్ కూడా ఓపెన్ బాక్స్ అండ్ ఆల్సో గ్లాస్ డోర్స్తో కవర్ చేసాం. ఇంకా వాటర్ ప్యూరిఫైర్ బాక్స్. బాటమ్ యూనిట్ వచ్చేసరికి 3 టెండమ్ బాస్కెట్స్, కట్లరీ, ప్లెయిన్ థాలీ. కార్నర్ వచ్చేసరికి 160 డిగ్రీ ఓపెనబుల్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో దాని బ్రౌజింగ్ మనం అవుట్ సైడ్ అనేది ఇచ్చామండి. ఇంకా ఎక్స్ట్రాగా 2 టెండమ్ బాస్కెట్స్ ఇక్కడ ఇచ్చాం. ఇంకో రైస్ డ్రమ్ పుల్ అవుట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాం. క్లయింట్ ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ అడిగారండి. సో దాన్ని మనం మైండ్లో పెట్టుకుని ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా స్టోరేజ్ అయితే చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వాళ్ళకి. ఇది వచ్చేసరికి ప్యాంట్రీ యూనిట్ అండి. ఇక్కడ మనం గ్రాసరీ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కిచెన్ పక్కన ఉండేలా ప్లాన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ పుల్ అవుట్, దాని పక్కనే 3 డిఫరెంట్ సైజెస్ విక్టర్ బాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. సెంటర్లో వచ్చేసరికి గ్రానైట్ స్లాబ్ అయితే ప్రొవైడ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి గ్రైండర్ కానీ మిక్సీ కానీ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ఇంకా మిడిల్ యూనిట్ వచ్చేసరికి వుడెన్ అండ్ గ్లాస్ డోర్తో స్టోరేజ్ ఉంటుంది. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే సైడ్ వ్యూ మనకు ఆడుగా కనబడకుండా ఫ్రంట్ సైడ్ కూడా ఒక బాక్స్ చేసి విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇది టోటల్ మా ఇంటీరియర్ వర్క్ ఐడియాస్ అండి. ఫ్రెండ్స్ మీరు మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకున్నా ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ అయినా చేయండి ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ అస్.